సో, నాకు హ్మ్. నా 18, 19 ఇయర్స్ అప్పుడు ఇప్పుడు హ్మ్. వివేకానంద స్టోరీ చదువుంటారు మీరు. హ్మ్. పుస్తకాలన్నీ లైబ్రరీలోంచి తీసుకెళ్ళి మళ్ళీ ఇచ్చేస్తా ఉంటాడు. హ్మ్. "అరే! నువ్వు ఏమన్నా కామెడీకి తీసుకెళ్తున్నావా? మళ్ళీ వెంటనే ఇచ్చేస్తున్నావు" అంటే, ఏ పేజ్‌లో ఎక్కడుందో ఆ వర్డ్‌తో సహా చెప్పేవాడు. ఇది అందరికి తెలిసిన స్టోరీనే కదా! హుహుహు. సో, మెడిటేషన్ చేస్తా ఉంటే ఏమవుతుందంటే, మన రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్‌లో 2 పార్ట్స్ ఉన్నాయి. రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్. హ్మ్. రైట్ బ్రెయిన్ ఈజ్ ఇంట్యూటివ్ బ్రెయిన్. అంటే హ్మ్. ఇది రిసీవర్. హ్మ్. యూనివర్స్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్‌ని రిసీవ్ చేస్తా ఉంటాం. లెఫ్ట్ బ్రెయిన్ ఈజ్ లాజికల్ బ్రెయిన్. దీన్ని అనలైజ్ చేస్తుంది లెఫ్ట్ బ్రెయిన్. హ్మ్. ఓకేనా? హ్మ్. సో, ఈ 2 విడివిడిగా పనిచేసినప్పుడు హ్మ్. ఐక్యూ తక్కువుంటుంది. హ్మ్. సో, ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో, ఈ 2 అలైన్‌మెంట్‌లోకొస్తాయి. హ్మ్. ఇంట్యూటివ్ బ్రెయిన్ అనే రైటు, లాజికల్ మైండ్ అనే లెఫ్ట్ ఎప్పుడైతే అలైన్‌మెంట్‌లోకొస్తాయో, హ్మ్. మీ అవేర్‌నెస్ అంటారు. కాన్సంట్రేషన్ వేరు, అవేర్‌నెస్ వేరు. హ్మ్. మెడిటేషన్‌లో మనం కాన్సంట్రేషన్ చెయ్యం. హ్మ్. అవేర్‌నెస్‌లో ఉంటాం. ఈ హ్మ్. అవేర్‌నెస్‌కి ఒక లక్షణం ఉంది. దాని పేరే ఇంటెలిజెన్స్. హ్మ్. ఎవడైతే ఎక్కువ అవేర్‌గా ఉంటాడో, ధ్యానమే అవేర్‌నెస్ అంటే. హ్మ్. అవేర్‌గా ఉంటాడో, వాడి హ్మ్. రైట్ బ్రెయిను, లెఫ్ట్ బ్రెయిను ఈక్విలిబ్రియంలోకొచ్చి, రెండోది మెమరీ అంటే ఏంటంటే, స్ట్రక్చర్డ్ ఎనర్జీ అంటారు. ఇప్పుడు లైబ్రరీలో పుస్తకాలు ఎట్లంటే అట్లా పడేస్తామనుకోండి. పిక్ చేయడం చాలా కష్టం. హ్మ్. అదే స్ట్రక్చర్డ్ మెమరీ ఉందనుకోండి, హ్మ్. ఒక సీక్వెన్స్‌లోకొస్తుంది బ్రెయిన్. హ్మ్. ప్యాటర్న్స్ అంతా. ఒక హ్మ్. ఆర్డర్, హ్మ్. స్పైరల్ ఆర్డర్‌లోకొస్తుంది దాన్ని. ఈ స్పైరల్ ఆర్డర్‌లోకి ఎప్పుడైతే వస్తుందో, సెంటరింగ్ అంటారు. మన అబ్జర్వర్ సెంటర్‌లో ఉంటాడు. ఎప్పుడైతే మీరు కావాలంటే మెడిటేషన్ చేసే వాళ్ళని అడగండి. హ్మ్. వాళ్ళు రిమెంబర్ చేసుకోరు. చదివేసుంటారు. ఓకే. హ్మ్. గమ్ముగుంటారు. ద హ్మ్. మొమెంట్ హి బికమ్స్ సైలెంట్, వాడికి ఏ హ్మ్. క్వెషన్ ఏస్తారో దానికి సంబంధించింది ఆటోమేటిక్‌గా పిక్ చేయడం మొదలుపెడుతుంది మైండ్. హ్మ్. హ్మ్. సో, దీన్ని ఇంకొకటి క్వాంటమ్ స్పీడ్ రీడింగ్ అంటారు. క్యూఎస్ఆర్. క్వాంటమ్ స్పీడ్ రీడింగ్. ఈ హ్మ్. బుక్‌ని ఇట్లా ఓపెన్ చేసి జస్ట్ అట్లా చూస్తా పోతారు. హ్మ్. ఇది మన మిడ్ బ్రెయిన్ యొక్క కెపాసిటీ. హ్మ్. నేను 19 ఇయర్స్ అప్పుడు చాలామంది నన్నడిగేవాళ్ళు. ఒక బుక్ చదవాలంటేనే 1 వీక్ పడతది. హ్మ్. నువ్వేమో 3000 బుక్స్ చదివావంట. ఇదంతా అబద్ధం అన్నారు. హ్మ్. అరె బాబు! నిజంరా నేను చదివాను అంటే ఒప్పుకునేవాళ్ళు కాదు. సరే నేను నేము, ఆథర్స్ వాళ్ళేం చెప్పారో ఆ కాన్సెప్ట్స్ అన్నీ చెప్పేసరికి గమ్ముగుండేవాడు. హ్మ్. స్టిల్ నౌ నాకే వండర్, నేను ఎంబీబీఎస్ ఎట్లా కంప్లీట్ చేశాను. ఇప్పటికి 20,000 బుక్స్ చదివాను. హ్మ్. కానీ ఎందుకు చదివానంటే ఇట్ ఈస్ మై ఎంథూసియాజం. ఎవడు ఎలా క్వెషన్స్ అడుగుతాడు? వీళ్ళంతా వాళ్ళ యాంగిల్స్ ఏంటి? వాళ్ళ ఎలా ఉంది వాళ్ళ మైండ్ సెట్? ఏ యుగానికి ఎట్లా చెప్పారు? ఈ ఫిలాసఫీ ఏంటి అని తెలుసుకోవాలనే ఎంథూసియాజం అంతే. సో, నా ఎక్స్‌పీరియన్స్‌తో అది కనెక్ట్ అయింది. సో, ఎవడైతే మెడిటేషన్ చేస్తా ఉంటాడో వాడికి ఫోటోగ్రాఫిక్ మెమరీ వస్తుంది. మిడ్ బ్రెయిన్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. హ్మ్. ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటే ఇట్లా మీరు పిక్చర్ చూసారంటే అది ప్రింట్ అయిపోతుంది. హ్మ్. అది ఆ టైంలో వచ్చింది. తర్వాత దానంతరకు అది వెళ్ళిపోయింది. నౌ ఐ యామ్ వెరీ ఈజీ, లైట్ వెయిట్‌గా ఉన్నాను. ఏ శక్తి ఎప్పుడు కావాలో అది దానంతరకు అది వస్తుంటుంది.